రాజకీయ కుట్రతోనే మంత్రి కొండ సురేఖ ఓటర్ లిస్టు సరిగ్గా లేదని బ్యాంకులో ఆర్థిక అవకతవకలు జరిగాయని నిరాధారణ ఆరోపణలతో జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేయించారని వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆరోపించారు. 1994వ సంవత్సరంలో స్వతంత్ర సమరయోధుడు స్వర్గీయ భూపతి కృష్ణమూర్తి సారథ్యంలో వరంగల్ నగరంలో ప్రముఖ వ్యాపార వాణిజ్యవేత్తలు సామాజికవేత్తలు సహకార రంగంలో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించారు. బ్యాంకు అప్పటి పాలవర్గ సభ్యుల మధ్య సమన్వయం లోపంతో ఆర్బీఐ వారు బలహీన బ్యాంకుగా పరిగణించారని అన్నారు. మా డైరెక్టర్ అందరికి కూడా, ఎందుకంటే రూపాయి తీసుకోకుండా 25 ఏళ్ళు ఒక్క హోటల్ బిల్లు పెట్టలేదు. హైదరాబాద్ పోయిన నా ఎంబడి ఇద్దరు గన్మెన్లు వస్తారు, ఒక డ్రైవర్ వస్తాడు, ఒక హోటల్ బిల్లు ఒక ఛాయ్ బిల్లు ఇంతవరకు మేము పెట్టుకున్నాం. ఏ పనికైనా హైదరాబాద్ పోయింది అయితే పనులు కావు. వచ్చింది 2000 సంవత్సరం 2000 ఎప్పుడైతే వచ్చిందో వచ్చినప్పుడు నుంచి నేను శాలరీ తీసుకుంటున్నా, డీజిల్ కూడా కొంత తీసుకోవటం జరిగింది. అది ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఎక్కడ కూడా మేము అవాయిడ్ చేయాలి. బ్యాంకుకు బండి కొనాలి అన్నప్పుడు బండి కొంటే అడిషనల్ ఖర్చు, డీజిల్ తీసుకుంటే కొంత అప్లికేషన్. ఈయన డీజిల్ తీసుకున్నాడు, మిస్యూజ్ చేసిండ్రు, అంతా బీజేపీ వాళ్ళకు లోన్లు ఇచ్చిండు, ఈ బ్యాంకును ఆగమాగం చేస్తాడు అని మళ్ళొక కంప్లైంట్ ఇచ్చారు. ఇది నేను ఒకటే చెప్తున్నా, అప్పులు కనుక తీసుకున్న వాళ్ళ దాంట్లో ఎంత పర్సెంటేజ్ రికవరీ ఎంత ఉండాలి? బిలో 3 ఉండాలి. మనది బ్యాంకు కాదు, ప్రజలతో ఉన్నట్టు సేఫ్ బ్యాంక్. షేర్స్ అయినా డిపాజిట్స్ అయినా వాళ్ళే. కనుక ఇది రాజకీయాలకు తావు కాదు. నేను కూడా ఎక్కువ మాట్లాడి, ఇప్పటికైనా దయచేసి దీన్ని ఈ బ్యాంక్ నిలిచిపెట్టండి, ప్రజాస్వామ్య పద్ధతికి ఎలక్షన్ పెట్టియండి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేము ఈ పాలకవర్గం 2000 సంవత్సరంలో భూపతి కృష్ణ గారి మీద వారి మీద పోటీ చేసి ఈ ప్యానెల్ ఒక అత్యధిక మెజార్టీతోనే అప్పుడు మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము గెలిచినాక మేము బ్యాంకులకు పోయి చూస్తే అది వీక్ స్టేటస్. ఈ రోజు వరకు 25 సంవత్సరాలు ఎవ్వరు కూడా బ్యాంకులో డైరెక్టర్ 1 రూపాయి తీసుకొని 12 సంవత్సరాల తర్వాత ఈ 2వ టర్మ్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ బ్యాంకు వేయటం జరిగింది. మా సొంత పైసలే పెట్టినాం. డైరెక్టర్లో వచ్చి తిరిగి ఎక్కడ తిరిగినా కానీ వాళ్ళ జేబుల నుంచి పైసలు పెట్టారు. నేను హైదరాబాద్ తిరిగిన, ఆర్బీఐ తిరిగిన 12 సంవత్సరాలు
రూపాయి లేకుండా నా పైసలు లేకపోతే